ఒక ఛార్జ్ని మరొక ఛార్జ్ దగ్గర తీసుకురావాలి అంటే ఎంత వర్క్ చేయాలి? మరి చేసిన వర్క్ ఎక్కడ ఉంటుంది? ఆ వర్క్ని ఏమంటారు? అది ఎలా స్టోర్ అవుతుంది? సో ఆ వర్క్ని పొటెన్షియల్గా అంటారు. అంటే స్టోర్ అయినటువంటి ఈ వర్క్ ఎనర్జీని మనము పొటెన్షియల్ ఎనర్జీగా చెబుతారు. ఈరోజు మనం దాన్ని చూద్దామండి. సో Q1 అనే ఛార్జ్ A1 అనే పాయింట్ దగ్గర ఉంది. సో R అనే డిస్టెన్స్లో R అనే డిస్టెన్స్ తీసుకున్నాము. Q2 అనేది ఇన్ఫినిటీలో ఉంది. Q1 అనే ఛార్జ్ ఇక్కడ ఉంది, Q2 అనేది ఇన్ఫినిటీలో ఉంది. సో దీన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నటువంటి Q2ని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఎంత వర్క్ చేస్తే ఇది ఇక్కడ మనం తీసుకురాగలుగుతాము? మరి ఆ వర్క్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఆ దాన్ని ఏమంటారు? ఆ వర్క్ని మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీగా చెబుతాం అనమాట. సో దీన్ని Q1 అనేది ఇనిషియల్గా మనము ఫిక్స్డ్గా ఏ అనే పాయింట్ దగ్గర ఫిక్స్డ్ పెట్టాము. Q2 అనేది ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది. Q1 అనేది ఒక చోట ఫిక్స్డ్గా ఉంది, Q2 అనేది ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది. సో దాన్ని మనము R అనే డిస్టెన్స్లోకి తీసుకురావడానికి, ఎక్కడి నుంచి Q1 నుంచి R అనే డిస్టెన్స్లో తీసుకురావడానికి ఎంత వర్క్ చేయాలి? అదే సో Q2ని మనం అక్కడ తీసుకొచ్చాం, R అనే డిస్టెన్స్లో తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి? ఇన్ఫినిటీ నుంచి. సో అక్కడ జరిగేదాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా మనం చెప్తాం కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ V ఈక్వల్ టు K(Q1/R). K ప్లేస్లో 1/4πε0 Q1/R. అయితే ఇది పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ మనం చేస్తూ వచ్చేటటువంటి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీగా చెప్పుకున్నాము. అయితే ఇక్కడ రెండు కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. Q1, Q2 అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది పాజిటివ్లో ఉంటుంది. Q1, Q2 గ్రేటర్ దాన్ 0 ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్గాను, అదేవిధంగా Q1, Q2 అనేది లెస్ దాన్ 0 ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్గా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ కండిషన్ ఉంది, డిస్టెన్స్ R అనేది పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది. చూడండి, V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో ఇదనమాట. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మనము IPE 12th క్లాస్కు సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. Derive an expression for the electrostatic potential energy of a system of 2 point charges fixed at its relation with the electric potential of a system. Very simple and ఏం లేదు. Potential energy of a system of 2 charges. 2 చార్జెస్ ఉండగా వాటిలో పొటెన్షియల్ ఎనర్జీ ఏ విధంగా వస్తుందా అనే దాని గురించి సింపుల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. Q1 అనే ఛార్జ్ని A1 అనే పాయింట్ దగ్గర పెట్టాము. Q2ని ఇనిషియల్గా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉందండి. దాన్ని B అనే పాయింట్కి Q1కి R అనే డిస్టెన్స్లోకి తీసుకురావడానికి ఎంత వర్క్ చేశాము, అది పొటెన్షియల్ ఎనర్జీగా ఎలా ఉంటుంది, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటాము. IPE 4 మార్క్స్ సిరీస్లో భాగంగా 12th క్లాస్ సంబంధించి. సో అదే మనం చూస్తామండి. కన్సిడర్ ఏ పాజిటివ్ ఛార్జ్ Q1 ఈజ్ లొకేటెడ్ ఎట్ A. అదే చెప్తున్నారు. Q1 అనే పాజిటివ్ ఛార్జ్ని A అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేశాము. Let another charge Q2 be brought from infinity to the point B. అంటే Q2 అనేది ఇన్ఫినిటీలో ఉంది. ఆ ఇన్ఫినిటీలో ఉన్నటువంటి Q2ని B అనే పాయింట్కి R అనే డిస్టెన్స్లోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అయితే R is the distance between A and B. A కి B కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ R అట. పొటెన్షియల్ ఎట్ B డ్యూ టు చార్జ్ Q1 అంటే పొటెన్షియల్ ఎట్ B, ఈ B దగ్గర పొటెన్షియల్ ఎంత డ్యూ టు చార్జ్ Q1 చార్జ్ వల్ల పొటెన్షియల్ అనేది B దగ్గర ఎంత ఉందంటే V1 ఈక్వల్ టు 1/4πε0 Q1/R. పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇవే ఉంటుంది. సో దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవే ఉంటుంది. పొటెన్షియల్ అనేది KQ/R అదే ఉపయోగించాము. Q1 R K వాల్యూ ఇది. సో ఇప్పుడు మనకి ద వర్క్ డన్ టు బ్రింగ్ ద చార్జ్ Q2 ఫ్రమ్ ఇన్ఫినిటీ టు B. ఇన్ఫినిటీలో ఉన్నటువంటి Q2 ఛార్జ్ని Bకి తీసుకురావడానికి జరిగినటువంటి వర్క్ డన్ని Wగా చెప్పారు. సో ఆ W ఈక్వల్ టు మనకు తెలిసిందే, W వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు
పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్గా మనకి తెలిసినటువంటి ఫార్ములా. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, V = 1/4πε0 Q1, ఇదేంటిది V1, Q2 ఫార్ములా ప్రకారం W = V V1 Q2. సో ఇది V1, ఇది Q2. సో రెండింటిని మనం రాస్తే 1/4πε0 Q1/Q2 R గా వచ్చింది. సో వర్క్ డన్ ని మనము పొటెన్షియల్ ఎనర్జీగా చెప్తాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ W 1/4πε0 Q1/Q2 R. సో సేమ్ రిజల్ట్స్ వస్తుంది, అంటే ద సేమ్ రిజల్ట్ ఈస్ ఆబ్టైన్డ్ బై బ్రింగింగ్ ద చార్జ్ Q1 ఫస్ట్ అండ్ Q2 లేటర్. ఫస్ట్ ఏంటి, మనం Q1ని ఫస్ట్ తీసుకొచ్చినా లేదా Q2ని తర్వాత తీసుకొచ్చినా సేమ్ రిజల్టే వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్రజెంట్ చేసినట్లయితే మంచి మార్కులు రావడం సాధ్యపడుతుంది. ప్లీజ్ లైక్, కామెంట్, share and subscribe our channel. Thank you.